బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు షాక్ ఇచ్చారు టీడీపీ అధికారులు. ఇక తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపాన్ని పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి బుగ్గనను కళ్యాణ మండపం గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు టీటీడీ అధికారులు. దీంతో గేట్లకు తాళాలు వేసే విష సంస్కృతి దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. కేవలం టీటీడీలో ఈ విష సంస్కృతి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు బుగ్గన. ఈరోజు డోన్ పట్టణ శివార్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి రావడం జరిగిందనమాట. తమాష తెలిసినా మీకు, అసలు ప్రజలందరూ కూడా చూడలేదు. ఇది ఎక్కడ ఉండదు, తాళాలు వేసే సంస్కృతి. ఇక్కడ చూడండి, 2020 సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 20 సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి ఏదన్నా కానీ ఒక శుభకార్యం చేసుకునే దానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకొని డోన్ పట్టణానికి 3,30,00,000 టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనోల్పాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి, గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల